హ్మ్. ఈరోజు ఏ ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం అనుకుంటున్నారు గురువు గారు జూమ్ లైవ్ లో? ఓకే. ఈరోజు మన జూమ్ లోకి వస్తున్నటువంటి మన దగ్గర నేర్చుకుంటున్నట్టు విద్యార్థులందరికీ స్వాగతం. అందరూ కూడాను పార్టిసిపేట్ చేయాలనేసి నేను మీకు వాట్సాప్ లో పెట్టాను. తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మనం ఇంతవరకు చెప్పుకుంటున్నటువంటి ఈ లెసన్స్ లో ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఈ జూమ్ క్లాస్ అనేది జూమ్ లో మనం మాట్లాడుకునే జూమ్ మీటింగ్ అనేది చాలా అత్యవసరమైనది అనేసి నేను చెప్తున్నాను. కొంతమందికి ఇంకా కూడాను దాని మీద అవేర్నెస్ కలగలేదని భావిస్తున్నాను. అయితే చాలా మంది మన దగ్గర ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకుంటూ కూడాను కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ జాతకాలని ఈ లైవ్ లో అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలా అడగండి. ఎందుకంటే మీరు ఒక కస్టమర్ స్టేజ్ నుండి ఎదిగి ఈరోజు జ్యోతిష్యులుగా మారడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకము, మీ జాతకం లేదా మీ ఇంట్లో వాళ్ళ జాతకాన్ని ఆధారం చేసుకుని మాకు డౌట్స్ అడగడం వల్ల ఉపయోగం లేదు. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు నేను చెప్పినటువంటి సిలబస్ లో ఏమైనా కానీ మీరు చదివి దాన్ని అప్లై చేసుకున్నాను, దాంట్లో మీకు ఇంకా అర్థం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని నిర్దాక్షిణంగా, అంటే నిర్దాక్షిణం కాదు, నిర్భయంగా ఇక్కడ అడగొచ్చు. దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. ఇక్కడే మేము మీకు ఎగ్జామినేషన్స్ ఏం కండక్ట్ చేయటం లేదు. నేను ఇప్పటికీ దాదాపు ఒక 350 లెసన్స్ ఆడియో క్లాసుల ద్వారా చెప్పుకున్నాను. మామూలుగా మన వీడియోల్లో త్రిశక్తి భక్తి కానీ, త్రిశక్తి టీవీ, త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ప్రతిరోజు కూడాను వీడియోలు పెడుతుంటాము. అవి యాడ్ పాయింట్ గా మీకు ఉపయోగపడతాయి. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు దానికంటే ఒక సపరేట్ నోట్స్ పెట్టి కూడాను వీడియోలో వచ్చినటువంటి వాటిని కూడాను మీరు రాసి పెట్టుకోవచ్చు. అదే విధంగా ఆడియోలో వచ్చినటువంటి అంశాలు ఏమైతే మన సిలబస్ లో కొద్దిగా డీప్ గా సబ్జెక్ట్ తీసుకొని కొన్ని సీక్రెట్స్ కూడా అందులో చెప్తుంటాము. అన్ని సీక్రెట్స్ ని మనము పబ్లిక్ లోకి ప్రచురించలేము వీడియోల ద్వారా. అప్పుడు మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి కొంతమందికి ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి వీళ్ళేమనుకుంటున్నారంటే, మన వీడియోలో వచ్చే విషయాలే కదా ఉంటాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో, దానిపైన ఏం పెద్దగా చెప్పరేమో అనుకుంటుంటారు. అలాంటివి ఏమి లేవు. మనము ఆడియో క్లాసుల ద్వారా మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి ఫీజు కట్టి దానికి తగినటువంటి విధంగా మా దగ్గర కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి తప్పనిసరిగా ఒక పెక్యులర్ గా స్పెషల్ గా ఉంటుంది సబ్జెక్ట్. అది ఈ వీడియోని చూస్తున్నటువంటి వారు కానీ, లేదా మన దగ్గర లైవ్ లో పాల్గొన్నటువంటి వారు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, మీరు వ్యక్తిగత జాతకాన్ని కాకుండా మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జూమ్ మీటింగ్ లో మీ దగ్గరికి వస్తున్నటువంటి జాతకాలను మీరు పరిశీలించినప్పుడు అందులో మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే, ఒక విషయం మీద వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉంటే, వాటిని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలి, లేదా మన ఇచ్చినటువంటి సిలబస్ లో ఆ విషయాలు మీరు అప్లై చేసి ఆ జాతకాల్లో ఒకవేళ అవి అప్లై కాని విధంగా ఏమైనా ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవి అడగాలి. మీ జాతకాన్ని మీరే చూసుకోగలిగే స్థాయికి మీరు ఎదగాలి. ఎట్లా ఎదగాలంటే, మీ జాతకం కానీ, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వంశావళిలో మీరు, మీ అమ్మా నాన్న, మీ జాతకంలో నుండే మీ అమ్మా నాన్న జాతకాన్ని కూడా బయటకు తీయొచ్చు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. మీ జాతకం నుండే మీ యొక్క మొదటి సంతానం యొక్క విషయాలను బయటకు తీయొచ్చు. మీ జాతకం నుండే మీకు రాబోయే భాగస్వామి వాళ్ళ యొక్క జీవితాల్లో జరిగే విషయాలను కూడా బయటకు తీయొచ్చు. అలాగే ప్రొఫెషన్ కూడా తీయొచ్చు. ఒక్క జాతకాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పెట్టుకొని మన వంశంలో ఉన్నటువంటి దాదాపు మీకు తెలిసినంత వరకు, ఎంతవరకు అయితే మీకు తెలుసునో అంతవరకు వాటన్నిటిని కనెక్ట్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇలాగ ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో అప్పుడు మీరు ఈజీగా జాతకాలను పరిశీలించడం ఈజీ అవుతుంది. మనం ఒకరితో ఎదురుపడినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూని బట్టి, లేదా
వాళ్ళ యొక్క మేనేజర్ బట్టి వాళ్ళు ఏ కర్మ రిజిస్టర్ తో ఉన్నారని కూడా ఈజీగా చెప్పవచ్చు. ఇది ఎలా వస్తుందంటే మనం అనుభవంలోకి తీసుకుంటే వస్తుంది. మనం ఒక సీరియల్ చూస్తున్నా గానీ, ఒక సినిమా చూస్తున్నా గానీ ఆటోమేటిక్ గా అక్కడ రాసినటువంటి డైరెక్టర్ అతనికి తెలియకుండానే ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యారెక్టర్స్ కి కర్మ రిలేటెడ్ గా వాళ్ళ వృత్తులు గాని వాళ్ళ యొక్క విధానాలన్నీ కూడా ఉంటాయి. ఏ సినిమా గాని ఏ సీరియల్ అయినా అప్పుడు మీరు సినిమాని సినిమాగా చూడకుండా సీరియల్ ని సీరియల్ గా చూడకుండా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని అందులో గాని చూడగలిగితే మీకు అమితమైనటువంటి జ్ఞానం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈ యొక్క జూమ్ మీటింగ్ లో సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో తెలియజేస్తాను. నమస్కారం గురుగారు, నా పేరు వరలక్ష్మి అండి. నిన్న కేతు స్పౌస్ చూడటానికి ఉంటదన్నారండి. మా పాప డాక్టర్ అండి. మీరు చెప్పిన 3 తన జాతకంలో ఉన్నాయండి. ఇప్పుడు నేను తనకి డాక్టర్ ఇది చూడటానికి చాలా క్లియర్ గా ఉండేటట్టు ఇచ్చారండి. ఇట్లా నాకు అంతకు ముందు తెలియదు అసలు. యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. యూనివర్సల్ గా మీరు నిన్న చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ దాంట్లో చూస్తుంటే ఎంత క్లియర్ గా 3 మ్యాచ్ అయ్యాయండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను తనకి డాక్టర్ అవుతాడు అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చెప్పొచ్చు కాన్ఫిడెంట్. అట్లా చూసుకోవటానికి చాలా బాగుంది సార్. అదైతే మా పాప దానిలో ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రొఫెషన్ కూడా మనం ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ మనం ఆడియో క్లాస్ లో చెప్పాము. మీరు ఆ ఆడియో ఎక్కడ ఉందో అంటే నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. నేను వెనక్కి ఇంకా లేదండి సార్. నేను చెప్పిన వీడియో ఎగ్జాక్ట్ గా వచ్చింది అనమాట మా పాప దానిలో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది మనకు ఏమిటంటే ఇది లైవ్ లోనే మనం ప్రూవ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫార్ములా అనేది ఎగ్జాక్ట్లీ ఎవరి జాతకంలో చూసినా గానీ ఒకరు డాక్టర్ అవుతున్నారు, అయ్యారు, వారు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే నేను మొన్న వీడియోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా కనెక్ట్ అయితేనే, కనీసం ఒక్క పాయింట్ అయినా, ఒక్క పాయింట్ అంటే ఏమిటంటే ఒక రూల్ అయినా కానీ అది కనెక్ట్ అయితేనే వాళ్ళు అందులోకి ఎంటర్ అవడానికి ప్రకృతి అవకాశం ఇస్తుంది. అయితే అందులో వాళ్ళు ఎంటర్ అవుతారా, ఎంటర్ అవ్వకుండా పోతారా అనేది అది వాళ్ళ ఇష్టం. చాలా మందికి ఈ కాంబినేషన్ ఉండి కూడాను వాళ్ళు వైద్యులుగా కాని వాళ్ళు ఉన్నారు, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో లేని వారు ఉన్నారు, పొలిటీషియన్ గా వెళ్ళలేని వారు ఉన్నారు, తండ్రి వృత్తిని చేయలేని వాళ్ళు ఉన్నారు. అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకు ఒక జాతకం అనేది పర్మిషన్ మాత్రమే ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చేసి నువ్వు ఇది చేసుకో అని చెప్తుంది. చేసుకో అని చెప్పి సైలెంట్ గా ఉండిపోతుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే మానవ మాతృలమైన మనకు ఉంటుంది. మనం వల్ల గమనించకుండా మనం ఆ ప్రయత్నమే చేయకుండా గుమ్మనైతే ఆ జాతకము ఒకవేళ ఫార్ములా కరెక్ట్ గా ఉన్నా గానీ పనిచేయదు. ఇది మనం వచ్చినటువంటి క్లయింట్స్ కి చెప్పాలి. ఓకేనా? అలా ఇప్పుడు నేను స్పౌస్ డాక్టర్ చూడొచ్చు అన్నది మీరు ఇచ్చిన అన్ని పాయింట్లు మ్యాచ్ అయ్యింది సార్ తన జాతకంలో. మీరు ధారాళంగా ప్రయత్నం చేయొచ్చు. అది చాలా క్లియర్ గా అర్థమైంది సార్. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. మళ్ళీ ఒక చార్ట్ లో 2వ వివాహం కనపడుతుంది అన్నది మనకి మొదటి వివాహం చేసేటప్పుడు మనకి ఉన్నదనుకోండి, దాన్ని ఎలా అవాయిడ్ చేయగలగాలండి? అది చెప్తాం నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, జ్ఞానం ఎవరైనా ఉంటే చూడు, లేదా క్వశ్చన్స్ వేయండి. ఇంకెవరికన్నా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఎవరు అడగట్లేదు గురువు గారు. సరే, మీరు క్వశ్చన్స్ వేయండి. ఓకే, వాళ్ళు వెనకబడి ఉన్నారని అర్థం. సబ్జెక్ట్ లో ఇంకా గోత్రు వెళ్ళలేదు. వాళ్ళు లోపలికి వెళ్ళి సబ్జెక్ట్ విషయాలు తెలుస్తాయి. దాని యొక్క అనేది వినబడుతుందా? స్లో అయింది నెట్ ఇప్పుడు అన్స్టేబుల్ అయింది గురువు గారు. ఒక నిమిషం గురువు గారు.
వద్దు నాకు ఎలిజిబిలిటీ లేదు అనుకుంటా ఉంటే, మీరు చెప్పినట్లు ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినాక అవి ఇప్పుడు ఇంకా 116 చేసినాను సార్ మీది ఓకే ఆడియో ఓకే రికార్డ్స్. అంత ఓకే నోట్స్ రాసుకుంటూ చూస్తున్నాను. మళ్ళీ ఇవి ఫాలో అవుతున్నాను. కాబట్టి బాగానే ఉన్నాను సార్ ఇప్పుడు. డౌట్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం అడుగుతాను సార్. వెరీ నైస్ అందాక ఇవన్నీ వింటూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే వెల్కమ్. హలో, ఇంకా ఇంకెవరికైనా డౌట్ ఉందా అండి? మీటింగ్ లో ఉన్నారా? ఉన్నారు. నేను ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయినాను గురువు గారు. ఓకే ఓకే డౌట్ ఉంటే అడగండి. డౌట్ అంటే వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమని రూమ్ అవి చేయమని చెప్పండి. అట్లా కూడా చెప్తారు. అప్పుడు మీకు ఐడెంటిటీ అవుతుంది కదా. మీకు ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవేళ డౌట్ వస్తా ఉంటే డిస్కషన్ లో హ్యాండ్ రైజ్ చేయాలంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏది నొక్కాలో చెప్పండి. మోర్ లో వెళ్ళి హ్యాండ్ రైజ్ చేయడం అనేది ఉంటుంది. ఓకే గురువు. ఇంతసేపు నేను కనెక్షన్ లో లేను గురువు గారు, ఏమైంది? నేను మళ్ళీ రీకనెక్ట్ ఏం కాలేదు. ఓకే ఓకే రీకనెక్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఓకే 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 గురువు గారు. ఇప్పుడు ఇది ఒక వ్యక్తి జాతకం గురించి అడుగుతాను గురువు గారు. ఓకే అడగండి. అంటే మ్యారేజ్ రిలేటెడ్ గురువు గారు. ఓకే. ఇతను వచ్చి మూన్ వచ్చి కృత్తిక 3లో పడింది గురువు గారు. కృత్తిక 3 అంటే వృషభ రాశి. వృషభ రాశి పడింది. అదే విధంగా లగ్నం వచ్చి హస్త 1లో పడింది. మీరు క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ వేస్తే దానికి ఏమేమి కావాలో అడుగుతాను, అప్పుడు మీరు చెప్తారు. క్వశ్చన్ ఏంటంటే, ఇతనికి లగ్నంలో రాహు ఉన్నాడు, అదే విధంగా 7లో కేతు ఉన్నాడు గురువు గారు. అట్లా కాదు. మీకు క్వశ్చన్ అడిగితే దానికి ఏమేమి కనెక్టివిటీ ఉంటే వాళ్ళకి అది సక్సెస్ అవుతుందని చెప్తా. ఓకే ఓకే. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏంటి? వివాహం అన్నారు. వివాహం కావాలనా? వివాహం అయిపోయిందా? లేదా కంటిన్యూ లవ్? వివాహం కావాలి గురువు గారు. వివాహం కావాలి. ఓకే. వివాహం కాలేదు అనడానికి ఏమైనా అక్కడ లేట్ అవుతా ఉందా? ఏజ్ ఎంత ఇప్పుడు? అతని ఏజ్ వచ్చి 27 గురువు గారు. 27 ఏజ్. ఇప్పుడు అతనికి వివాహానికి వెళ్తున్నారా లేదా వివాహం లేట్ అవుతుందా? వివాహానికి ఇప్పుడు వెళ్తున్నారు గురువు గారు. ఓకే. వెళ్తే ఇప్పుడు ఏం కావాలి అడగండి. అంటే ఇతనికి వచ్చే మీ విధంగానే చెప్పండి. మీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా చెప్తాను. ఓకే. అంటే ఇక్కడ మామూలు వేదిక అస్ట్రాలజీ ప్రకారం చూస్తే అతను ఏమని చెప్తాడంటే, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, రాహు వచ్చి లగ్నంలో ఉన్నాడు, కేతు వచ్చి 7th ప్లేస్ లో ఉన్నాడు, కష్టం అంటే అన్నారు అని చెప్పాడు గురువు గారు. అంటే రాహుకి కేతుకి మధ్యలో అటువైపు గాని ఇటువైపు గాని అన్ని గ్రహాలు ఏమన్నా అరెస్ట్ అయిపోయాయా? లేదు గురువు గారు. సరే. అంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీ ఏం చెప్తున్నారంటే లేట్ అవుతుంది, అది ఇప్పుడు కుదరదని అంటున్నారంట. సరే, అది దానికి కారణం అది కాదు కదా. మామూలుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే, ఎవరికైతే కుజకర్మ రిజిస్ట్రీ మరియు శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంటుందో వాళ్ళకి వివాహ సమస్యలు వస్తాయని మనం అనుకున్నాము. అవును గురువు గారు. అయితే అతనికి కృత్తిక అనేది మూడవ పాదం వృషభ రాశి కృత్తికలోకి వెళ్ళినప్పుడు కుజకర్మ తీసుకుంటాం. అవును గురువు, అవును కుజకర్మ తీసుకుంటాం. అప్పుడు అది మామూలుగా ఇంతవరకు మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో ఇలాంటి విధానాలు లేవు, పద్ధతులు లేవు. వాళ్ళు అనుకునేది ఏంటంటే గ్రహాలని బేస్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో కూడా వద్దు, ఒకే రోజు ఒకే సమయంలో ప్రపంచంలో ఎంతో మంది పుడుతున్నారు కదా. మరి అందరూ ఒకేలాగా ఉండటం లేదు కదా. ఉదాహరణకి ఇప్పుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనుకున్నాం, లేదా సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకున్నాం.
లేదా మెగాస్టార్ చిరంజీవి అనుకుందాం. వీరందరూ కూడాను ఒకే రోజు పుట్టకపోయినా కానీ ఒకరు పుట్టినటువంటి రోజున ప్రపంచంలో ఎంతో మంది అదే సమయానికి పుట్టుంటారు. అందరూ ఎందుకు మెగాస్టార్లు కాలేదు, అందరూ ఎందుకు పవన్ కళ్యాణ్లు కాలేదు, అందరూ ఎందుకు అమితాబ్ బచ్చన్ కాలేదంటే దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. మనం చూసే డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్ట్ అవుతుంది. అంటే భగవంతుడు కానీ దైవశక్తి కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ 6 అడుగుల శరీరంలో నిలబడి అన్నిటినీ నడిపిస్తుంది. మనకు కావాల్సినవన్నీ ప్రకృతి ద్వారా అందిస్తుంటుంది. మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహాలకి ఈ దైవశక్తి తర్వాత ప్రకృతి దానికి పవర్ ఇచ్చేసి ఇవి 2 గుమ్మని ఉన్నాయి అంటే దైవశక్తి కానీ ప్రకృతి కానీ సైలెంట్ గా ఉంది అనేసి గ్రహాల గురించి మాత్రమే వీళ్ళు చెప్పుకుంటూ ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే వీరి యొక్క జీవితాన్ని నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు కదా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన శరీరంలో దైవశక్తి ఉంది, మన చుట్టూ ప్రకృతి ఉంది. అలా ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిగి కూడాను మన మన జీవితాన్ని అంతా కూడా గ్రహాలకి అప్పచెప్పేసి ఈ దైవశక్తి కానీ ప్రకృతి కానీ చేతులు కట్టుకొని నిలబడి ఉందా అనేది నేను అడుగుతున్నది. ఎందుకంటే గ్రహాల వరకు మాత్రమే పనిచేయవు. మనం పూర్వం చేసినటువంటి కర్మ ఫలితాన్ని తెలియజేయడానికి ఆ గ్రహము ఏ నక్షత్రంలో కూర్చొని ఉంది, ఏ గ్రహము ఎక్కడ పడింది అనే దాన్ని బేస్ చేసుకుని ఆ సంఘటన వాళ్ళకి ఆలస్యం అవుతుంది, జరగటం లేదు అనేది చెప్పొచ్చు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే వారికి కుజకర్మ ఉండడం వల్ల లేట్ అవుతా ఉంది. వాళ్ళు చెప్పే అనవసరమైనటువంటి వాటిని రాహు కేతువులు ఉండడం వల్ల, రాహుకి 180 డిగ్రీలో ఉండడం వల్ల ఇట్లాగే జరుగుతుంది. రాహుకి 180 డిగ్రీలో కేతు ఉంటారు. అయితే రాహు లగ్నంలో ఉన్నారా? అవును గురుగారు, రాహు లగ్నంలో ఉన్నాడు. అదే రాహు లగ్నంలో ఉన్నా నువ్వు చెప్తున్నాను. రాహు లగ్నంలో ఉన్నా కేతు 7లో ఉంటారు. రాహు 2వ స్థానంలో ఉంటే కేతు 8వ స్థానం. ఈ 2 విషయాలు తీసుకొని మన రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కొద్ది తక్కువ కానీ దీని యొక్క గ్రూప్ డిస్కషన్ తమిళనాడు ఈ ప్రాంతంలోకి వెళ్తే రాహుకేతువులు ఇలాగ 180 డిగ్రీలో లగ్నంలో నుండి 7వ స్థానంలో అలాగే 2వ స్థానం నుంచి 8వ స్థానంలో ఇలాగ ఆపోజిట్ గా ఉంటే అలాంటి రాహుకేతువులు అలాగ ఈ డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళతో వివాహం చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేసి చెప్తుంటారు తమిళనాడులో మోస్ట్లీ. కానీ అది పెద్దగా డెవలప్ అయింది లేకపోతే సుఖంగా ఉన్నటువంటి జాతకాలు మన దాఖలాల్లో రాలే, మన యొక్క అకౌంట్ లో లేదు అది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇప్పుడు వారికి వివాహం కావాలంటే ఏం చేయాలనేది మొదట తెలుసుకోవాలి. వాళ్ళకి ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటారు, నేను ఇలాంటి వారితో వివాహం చేసుకోవాలి, నాకు ఇలా కావాలి అలా కావాలని. ఆ లిస్ట్ ని చింపి పడేయమని చెప్పండి. ఒకటి సింపుల్ గా వివాహానికి వెళ్ళమని చెప్పండి. ఒకవేళ వీరికి ఆ దోషం అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళకి 27 సంవత్సరాలు కదా, 30 సంవత్సరాల తర్వాత చేసుకోమని చెప్పండి వివాహము. అప్పుడు వివాహం ఎవరిని చేసుకున్నా వాళ్ళు సాంప్రదాయ జ్యోతిష్యులు చెప్పినట్టుగా చేసుకున్నా కానీ సక్సెస్ అవుతుంది. ఒకవేళ మనం చెప్పినట్టుగా చేసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా వినాలి. లేదు మేము వాళ్ళు చెప్పినట్టుగా వింటామంటే 27, 28, 29 పూర్తి అయిపోవాలి. 30 సంవత్సరాలు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసుకోమని చెప్పండి. అప్పుడైనా బాగుపడుతుంది. ఓకే గురువు గారు. ఇంకెవరికన్నా డౌట్ ఉందా? హ్యాండ్ రైస్ చేయండి. గురుగారు, ఒక వ్యక్తి కెరియర్ గురించి తెలుసుకోవాలంటే మెయిన్ గా వచ్చి అతని 6వ భావం 10వ భావం చూస్తాం, 10వ భావం పడి నక్షత్రం చూస్తాం గురువు గారు. అది కాకుండా ఇంకేమన్నా చూడాలా గురువు గారు? ఇప్పుడు జనరల్ గా లగ్నం ఇంపార్టెంట్. లగ్నము నక్షత్రాన్ని తెలుసుకోవాలి మొదట. లగ్నం పడిన నక్షత్రం ఏంటి, రాశి పడిన నక్షత్రం ఏమిటి, దీనికి రిలేటెడ్ గా ఒకవేళ 6వ భావాధిపతి 10వ భావాధిపతి గాని ఉంటే వాళ్ళకి వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మోస్ట్లీ 6వ భావాధిపతి తీసుకున్న నక్షత్రం ఏమిటి, 6వ భావంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి, 6వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు, ఈ 3 అంశాలని మనం తీసుకుంటాం. కానీ ఈ 3 అంశాలు ఉండి ఒకవేళ మన జాతకంలో ఉన్నటువంటి రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ 6వ భావాధిపతి తీసుకున్న నక్షత్రంతోనో లేదా 10వ భావాధిపతి నక్షత్రంతో కానీ కూర్చోండి వెరీ స్ట్రాంగ్ అనమాట. వారు ఇంకా ఎటువైపు తప్పించుకోకుండా దానిలోనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు అది వాళ్ళని అదే రూట్ లో తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను గమనించిన అనేక జాతకాల్లో 6వ ఇప్పుడు లగ్న పాయింట్ కానీ రాశిపడి నక్షత్రం కానీ లగ్నాధిపతి నక్షత్రాలు కానీ ఉదాహరణకి మెడిసిన్ లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటీషియన్ లేదా తండ్రి వృత్తే తీసుకుందాం. దాంట్లో అనురాధ
అశ్విని, ఆశ్లేష, పూర్వార్ధ గోత్రాలు నక్షత్రాలు పడి 6వ భావాధిపతి కానీ లేదా 10వ భావాధిపతి కానీ సూర్యకర్మ తీసుకోకుండా ఉంటే వాళ్ళ డాక్టర్లు కాలేదు, లేకపోతే HR డిపార్ట్మెంట్ లో లేదు, ఆ తర్వాత వచ్చి వాళ్ళు పొలిటీషియన్ గా లేదు, వాళ్ళ తండ్రి వృత్తిని కూడా చేయలేదు. అదే రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రము ఏదో ఒకటి సూర్యకర్మ తీసుకుని ఒకవేళ వారికి 6వ భావాధిపతితో కేతువు గాని, 10వ భావాధిపతితో కేతువు గాని, లేదా 10వ భావాధిపతితో 12వ భావాధిపతి గాని, 6వ భావాధిపతితో 12వ భావాధిపతి కలవడము, లేదా 6, 10 భావాధిపతులు ఏదో ఒక విధంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు కనెక్ట్ అయితే వాళ్ళకి 1000% మంచి జరుగుతాం. అంటే రాశి, లగ్నము, లగ్న పాయింట్ ఏ నక్షత్రాలలో అయినా పడని, కానీ 6వ భావాధిపతి తర్వాత వచ్చి 10వ భావాధిపతి 12 సంబంధము, కేతు సంబంధం కానీ ఉంటే వీళ్ళు ప్రయత్నం చేయాలి. వీళ్ళు ప్రయత్నం చేసి అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అదే రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం కూడాను సూర్యకర్మ తీసుకుని 6వ భావాధిపతి 10వ భావాధిపతి కూడా సూర్యకర్మ తీసుకుంటే వాళ్ళు పిలుస్తుంది, ఆ జాతకం పిలుస్తుంది, రా నన్ను స్వీకరించడానికి పిలుస్తుంది. ఇట్లా ఒక కాంబినేషన్ మనం ఉంది. ఓకేనా? మీకేమన్నా నేను చెప్పింది మీకు, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ దొరికిందా? అంటే గురువు గారు ఇప్పుడు లగ్నం గాని, లగ్న పాయింట్ గాని, రాశి గాని ఏ కర్మ తీసుకున్నా పర్లేదు, 6, 10 తీసుకుంటే మనము ఆ కర్మ ప్రకారం మనం నడుచుకొని వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. అదే ఒక లగ్నం గాని, లగ్నాధిపతి గాని, రాశి గాని తీసుకున్న కర్మనే 6, 10 తీసుకుంటే అదే తీసుకొని వెళ్తుంది, అదే తీసుకెళ్ళిపోతుంది. అదే అడిగా ఇంతకుముందు అడుగుతుంటారు, మనకు తెలియకుండా ఆ సీట్ లో పోయి కూర్చుంటారు అంటారు కదా. అది కొంతమంది వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియకుండానే తీసుకెళ్ళి అనుకోలేదు, నేను ఎందుకు ఆడ వెళ్ళి కూర్చునేసిన అంటారు. నేను అనుకోలేదు ఆ పదవి వచ్చింది, నేను అనుకోలేదు నేను సినిమా స్టార్ అయిపోయినాను, నేను అనుకోలేదు నేను మిలియనీర్ అయిపోయినా అంటుంటారు. దాని కారణం ఏంటంటే వీళ్ళు పుట్టుకతోనే కనెక్ట్ అయిపోయి మళ్ళీ ప్రొఫెషన్ కూడా అదే కనెక్ట్ అయిపోయి ఉండదు. అప్పుడు వీరిని ఏది మార్చలేదు కదా, ప్రకృతి ఫుల్ గా పర్మిషన్ ఇచ్చేసింది. నీవు దీనికి సరైన సూట్ అయినటువంటి వాడివి, నువ్వు దీనికి సూట్ అయినటువంటి వాడివి అని చెప్పేస్తుంది. ఆ చెప్పేసినప్పుడు ఇంకేం చేస్తుంది, కంపల్సరీ అయిపోతుంది. ఓకేనా? అట్లా మనము జాతకాలను చూసినప్పుడు ఎక్కడ ఎందుకు ఇది బలంగా అతను ఎత్తుకెళ్ళి ఆడ కూర్చొని పెట్టింది ఆ స్థానంలో అంటే వాడు రాశి, లగ్నం, లగ్నాధిపతి, 6వ భావం 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి కనెక్టివిటీ ఏదో ఒక దారం లాగానైనా దాంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే గురువు గారు. నెక్స్ట్ గురువు గారు, మేము కొత్తగా జాయిన్ అయ్యాను. పేరు చెప్పండి. నా పేరు రజిత, కాటిపల్లి. ఓకే, చెప్పండి. అయితే ఏమన్నా బేసిక్ నాలెడ్జ్ కోసం ఆ వీడియోస్ అయినా ఇంకేమన్నా మాకు అందుబాటులో ఉంటాయా? వీడియోస్ చూడడమేనా? ఆడియోలోనే నీకు 100కి 100% ఆడియోలు మీరు ఫస్ట్ నుంచి బేసిక్స్ నుండి పెట్టున్నారు. చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. నేను పంపించాను కదా ఆడియోలు గూగుల్ డ్రైవ్ కి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి ముందుకెళ్ళాలి, ఒకదాని తర్వాత లింక్ అనమాట, ఒకదానికి ఒకటి లింక్. అది కంప్లీట్ గా నేర్చుకుంటూ ఫండమెంటల్స్ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ అయినాం మనం. ఫస్ట్ లో బేసిక్స్ లో కూడాను ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని చెప్తూ వచ్చాను. అప్పుడు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ నుండి మనం మెల్లగా ఏం చేసామంటే DNA ఆస్ట్రాలజీ కనెక్ట్ చేసేసారు. అట్లా మీరు చూడాలి, ఒక రోజు అయితే రాదు, కొద్దిగా మెల్లగా చేయండి, వస్తుంది. అదే థ్యాంక్ యూ గురువు గారు. ఓకే అండి, ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే గురువు గారు. మీరు ఎక్కువ డౌట్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే నాలో ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. నాలో నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ఇంకా మెరుగుపరచాలంటే, మీకు ఉపయోగపడేట్టు చేయాలంటే మీరు క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడగనంత వరకు, ఎదుటి వారి క్వశ్చన్స్ అడగనంత వరకు నాకు ఇది చెప్పాలని అనిపించదు. ఎందుకంటే నేను చెప్పే లెసన్స్ ఎట్లా చెప్తుంటాను ఏది ఆడియోలో. కానీ మీరు ఒకవేళ క్వశ్చన్స్ ఎప్పుడైతే నన్ను అడగడం మొదలు పెడతారో అప్పుడు చాలా డీప్ గా వెళ్తుంది సబ్జెక్ట్. ఆ డీప్ సబ్జెక్ట్ నాలో ఉంటుంది ఎక్కడో ఒక చోట. దాన్ని మీరు మేల్కొల్పాలంటే తప్పనిసరిగా మీకు డౌట్స్ రావాలి, అది కూడా రీజనబుల్ డౌట్స్.
సాంప్రదాయ జ్యోతిష్యాన్ని తీసుకెళ్లి ఇక్కడ నేల వేయించేసి దాన్ని అడిగితే మాత్రం నేను సమాధానం చెప్పను, తెలిసినా చెప్పను. ఒకవేళ మనము నేర్చుకుంటున్నట్టు డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మీరు నిజంగా పరిశోధన చేస్తుంటే, నిజంగా దాని పట్ల ఒక తపన, ఒక ఆశ, ఒక కోరిక, ఒక జిజ్ఞాస అనేది ఉండి మీరు కానీ చేస్తా ఉంటే ఇప్పటికీ క్వశ్చన్ల వర్షం అంటారు చూడు, ప్రశ్న వర్షం కురిపించుంటారు. అంటే మీరు ప్రిపేర్ గా లేదు అనేది ఇప్పుడు తెలిసిపోతాను. ఒక విద్యార్థి ఆ అర్థవంతమైనటువంటి క్వశ్చన్లు ఒక క్లాసులో అడుగుతున్నాడంటే అతను ఆ సబ్జెక్ట్ ని చదువుతున్నాడని. అంటే మీరు చదవటం లేదనేది నాకు క్లియర్ గా తెలిసిపోతాను. మీరు చదివితే మీకు ఆటోమేటిక్ గా మీరు చదివిన విషయాల్లో కొన్ని డౌట్స్, మీరు పరిశోధన చేసినా మీరు దాన్ని అప్లై చేసిన దాంట్లో డౌట్స్ వస్తాయి. మీరు డౌట్స్ అడగలేదంటే మీరు దాంట్లో సరైన ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అంటే మీరు అన్నిదా భావించకండి, ఇదే నిజం కూడా. క్వశ్చన్స్ మీరు, నేను ఒక రోజు 2 రోజుల క్రితమే జూమ్ మీటింగ్ పలానా సమయంలో ఉంటుందని మీకు గ్రూప్ లో పెట్టినప్పుడు, ఓకే మనం ఈ రోజు దీని గురించి తెలుసుకోవాలి గురువు గారి దగ్గర అనేసి ప్రిపేర్ అయిపోవాలి. ఏ పనులున్నా పక్కన పెట్టేసి ఒక అర్ధ గంట లేదా 1 అవర్ మన కోసం స్పెండ్ చేయాలి. ఓకేనా? ట్రై చేయండి. ఓకే గురువు గారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి గురువు గారు? ఇప్పుడు ఒక జాతకంలో చూసి అతని తండ్రి వృత్తిని చెప్పవచ్చా గురువు గారు? షూర్గా చెప్పండి. ఎవరి జాతకం, అప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు బిడ్డలు కూడా పుడతారు. ఇద్దరు ముగ్గురు బిడ్డల్లో కూడాను అదే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు మనము ఒక తండ్రి జాతకం చూసి బిడ్డ జాతకాన్ని చెప్పొచ్చు, లేదా బిడ్డ జాతకాన్ని చూసి తండ్రి వృత్తిని అడిగారు కదా మీరు, అంతే కదా? బిడ్డ జాతకాన్ని చూసి తండ్రి వృత్తి అడిగారు. సరే, ఒక బిడ్డ జాతకం తీసుకుందాం. అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, లేదా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు తండ్రిగా ఉన్నారు. ఉదాహరణకి మన లైవ్ లో కూడాను కొంతమంది ఈ జూమ్ మీటింగ్ లో కూడాను వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఒకప్పుడు, లేదా వాళ్ళ పరంపరలో వాళ్ళ నాన్నగారు ఒక రియల్ ఎస్టేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండొచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన ఆర్కిటెక్చర్ అనేది ఒకటి ఉంది డిపార్ట్మెంట్, దాంట్లో ప్లాన్స్ గీయడం, సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ గీయడం, ఇలాంటి వృత్తుల్లో ఉంటారు. అయితే వీళ్ళ జాతకంలో వాళ్ళ నాన్న వృత్తి అనేది లేకుండా వాళ్ళ నాన్న ఆ వృత్తి చేయడు. ఇది యూనివర్సల్ ఫార్ములా. ఇది ఛాలెంజ్ అని కూడా చేయొచ్చు. ఇప్పుడు మన విధంగా అనేది నిన్న ఒక క్లాస్ లో ఒక అమ్మాయికి రాబోయే భాగస్వామి వైద్య వృత్తిలోనే ఉండాలి అనేది ఆ అమ్మాయి జాతకంలోనూ లేదా అబ్బాయి జాతకంలోనూ ఇలా ఉంటేనే వారికి ఆ పర్మిషన్ అనేది ఆ జాతకం ఇస్తుంది అన్నట్లుగానే ఒక బిడ్డ అంటే వాళ్ళ ఇంట్లో 4-5 బిడ్డలు కూడా పుట్టి ఉన్నాయి ఆ నాన్నకు తర్వాత వచ్చి అమ్మకు. వాళ్ళ 4 జాతకాల్లో కూడాను వాళ్ళ నాన్న ఒక సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ కాంట్రాక్టర్ అన్నట్టుగానే ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనము, మీరు అడిగారు కాబట్టి ఇదేమైనా యూజ్ అవుతుందేమో మన యొక్క స్టూడెంట్స్ కి, అది చూడండి ఒకసారి. అది ఎట్లాగంటే ఒక అబ్బాయి జాతకము ఉంది మీ చేతికి వచ్చింది, లేదా ఒక అమ్మాయి జాతకం వచ్చింది. వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడో తెలుసుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు ఒకరి జాతకములో వారి యొక్క పనిని నిర్ణయించేది ఏంటంటే 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి. అవును కదా? అవును గురువు గారు. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న జాతకాన్ని తెలుసుకోవాలంటే ఆ బిడ్డ జాతకంలో 9వ భావాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. 9వ భావం వాళ్ళ నాన్న లగ్నం అవుతుంది. అబ్బాయి జాతకంలో లేదా అమ్మాయి జాతకంలో, ఒక బిడ్డ జాతకంలో అనుకుందాం. ఒక బిడ్డ జాతకంలో 9వ భావం అనేది వాళ్ళ నాన్న, ఆ నాన్న అనేది లగ్నం. అక్కడ నుంచి 6వ భావం లెక్కేస్తే ఈ బిడ్డ జాతకంలో 2వ భావం అవుతుంది. అక్కడ నుంచి 9వ భావం అనబడే ఆ తండ్రి లగ్నం నుండి లెక్కేస్తే 10వ భావం అనేది ఈ బిడ్డ జాతకానికి 6వ భావం అవుతుంది. అంటే ఇక్కడ దేని మీద మనం ఫోకస్ చేస్తున్నామంటే ఆ బిడ్డ జాతకంలో 2 మరియు 6 భావాలు, భావాధిపతులు విషయాన్ని మనం తీసుకుంటాం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఇది యూనివర్సల్ ట్రూత్. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా కానీ వాళ్ళ నాన్న సివిల్ ఇంజనీరింగ్ గా ఉండని, కాంట్రాక్ట్ బిజినెస్ చేయని, అంటే ఏంటి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, వారి కుటుంబం, వారి అబ్బాయి ఆ బిడ్డ జాతకంలో కంపల్సరిగా నేను 3 విషయాలు చెప్తా. ఆ 3 విషయాలు కనీసం ఒకటైనా కనెక్ట్ అయితేనే వాళ్ళ నాన్న, అంటే బయాలజికల్ ఫాదరు నిజమైన బయాలజికల్ ఫాదర్ అని చెప్పవచ్చు.
లేదంటే మీరు కనుక్కోలేదంటే మీ తప్పది. అంటే నేను చెప్పే రూల్ అయితే ఒకటే, ఆ బయాలజికల్ ఫాదర్ గా ఉన్నటువంటి ఎవరైతే ఈ బిడ్డకి తండ్రో, ఆ తండ్రి చేసే వృత్తి ఈ అబ్బాయి జాతకంలో లేదు ఈ బిడ్డ జాతకంలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, రెండవ భావాధిపతి ఆరవ భావాధిపతి, లేదా రెండవ భావము ఆరవ భావం తీసుకోవాలి. రెండవ భావములోనే శని అనే గ్రహం ఉండడం, లేదా ఆరవ భావంలో శని అనే గ్రహం ఉండడం. ఇది ఫస్ట్ రూల్. ప్రపంచంలో ఎంతమందినా ఉండని, వాళ్ళ నాన్న సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, లేదా కన్స్ట్రక్షన్ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్టర్ గా ఉన్నాడు, బిల్డర్ గా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా రెండవ భావంలో శని అనే గ్రహం అయినా ఉండాలి. అలాగే ఆరవ భావంలో అయినా శని గ్రహం ఉండాలి. ఒక రూల్ అయింది. నెక్స్ట్ రెండో రూల్ ఏమిటంటే, ఈ రెండవ భావాధిపతి లేదా ఆరవ భావాధిపతి అదే జాతకంలో ఏడవ భావాధిపతి ఏడవ భావంలో సంబంధపడాలి. బాగా గమనించండి. రెండవ భావము రెండవ భావాధిపతి, ఆరవ భావము ఆరవ భావాధిపతి ఆ బిడ్డ జాతకములో ఏడవ భావము ఏడవ భావాధిపతితో సంబంధపడితేనే ఇది రెండవ రూలు. ఈ బిడ్డకి జననం ఇచ్చినటువంటి తండ్రి సివిల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటారు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, ఒక బిల్డర్ గా ఉంటారని నిర్ధారణ చేస్తాం. ఇది 1000% సూట్ అయిపోతుంది. రెండు రూల్ అయిపోయినాయి. మూడో రూల్ తీసుకుంటాం. మూడో రూల్ ఏమిటంటే, ఈ బిడ్డ జాతకంలో రెండవ భావాధిపతి లేదా ఆరవ భావాధిపతి నేరుగా కనెక్టివిటీ, ఇది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ కనెక్టివిటీ. అదేంటంటే కృత్తిక, ఉబ్బ, మూల, రేవతి అనే ఈ 4 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో వెళ్ళి కూర్చో ఉంటుంది. ఈ 3 రూల్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఒక బిడ్డకు వాళ్ళ నాన్న సివిల్ ఇంజనీరింగ్ కాకుండా ఉండేకి అవకాశం లేదు. ఖచ్చితంగా ఉంటారు. ఇలాగ మనము ఒక విషయం చెప్పాను ఈరోజు. ఎలాగ మనం కనెక్ట్ చేయొచ్చు. కావాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు, తర్వాత మనం యూట్యూబ్ లో ఛానల్లో పెడతాము. పెట్టినప్పుడు దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది ప్రాప్తం ఉంటే వాళ్ళ బిడ్డ జాతకంలో అలా ఉంటేనే అతను కాంట్రాక్టర్ గా ఉంటాడు అనేది కూడా నిర్ధారణ చేస్తాం. ఓకేనా? ఓకే గురువు గారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇప్పుడు విన్నారు కదా, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇదే విధంగా ఇప్పుడు తండ్రి జాతకంలో కూడా చూసి చెప్పచ్చా? తండ్రి అనుకోండి, ఎవరైనా ఉన్నారు అలాగా. ఓకే, చెప్పండి. ఓకే గురువు గారు. విన్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? సరే గురువు గారు. ఓకే. ఇప్పుడు ఒక జాతకంలో మొదటి సంతానం, రెండో సంతానం అని తీసుకుంటారు కదా గురువు గారు, అప్పుడు ఏ భావాలను చూడాలి గురువు గారు? జనరల్ గా సంతానం అనేది స్టార్ట్ అయ్యేది 5వ భావం, ప్రథమ సంతానం. ఓకే. ఈ ప్రథమ సంతానం, రెండవ సంతానం అంటే లైవ్ లో ఉండేవారే కాదు. ఇప్పుడు ఒక ఇద్దరికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత మొదట కన్సీవ్ అయినప్పుడు ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అబార్ట్ అయిపోవడము, లేదా ఏదో ఒక రకంగా ఫెయిల్ అవ్వడం జరిగితే, లేదా 7 నెలల తర్వాత కూడాను ముందుగానే బిడ్డ చనిపోయిన బయట రావడము, లేదా పుట్టి చనిపోవడం జరిగినా వాళ్ళకి పేరే పెట్టకపోయినా కానీ అది ఒక సంతానం కిందకి లెక్కేసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గర జాతకాలు తెచ్చిన వాళ్ళు మా అబ్బాయి ఒకటేనండి అంటారు. అమ్మా మీకు ముందు ఏమైనా అబార్షన్ అయిందంటే, అయిందండి, 2 అబార్షన్లు అయినాయండి, ఒక బిడ్డ పుట్టి చనిపోయినారని. అప్పుడు ఇతను మొదటి బిడ్డ ఎలాగవుతాడు? 4వ బిడ్డ కదా అంటే, అవునా మాకు తెలియదండి, మాకు పేరు పెట్టలేదు, అలాగా చనిపోయినారు కాబట్టి లెక్కలోకి తీసుకున్నా. అలాంటివేం కాదు. ఒక గర్భధారణ అయిన తర్వాత, పిండం ఏర్పడిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రాణం అనేది అబార్ట్ అయిపోయి వెళ్ళినా, లేకపోతే చనిపోయినా గానీ, పేరు పెట్టకపోయినా గానీ అది ఒక జీవాత్మ కిందకి లెక్కేసుకుంటాం. కాబట్టి 1వ సంతానం అనేది ఫ్రెష్ గా ఫస్ట్ ఎత్తిందే కన్సీవ్ అయిపోయి బిడ్డ పుట్టిపోతే అది 1వ సంతానం 5వ భావము తీసుకుంటాం. 5వ భావము తీసుకుంటాం, 5వ భావాధిపతిని తీసుకుంటాం. 2వ సంతానం తీసుకుంటే 7వ భావము 7వ భావాధిపతి. ఆ తర్వాత ఒక్కో దానికి అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకటి వదిలితే ఒకటి. 5 తీసుకున్నాము, 6 వదిలేయాలి, 7. ఇప్పుడు 3వ సంతానం అంటే 9వ భావం 9వ భావాధిపతి. అలా 4వ సంతానం అంటే 11వ భావం 11వ భావాధిపతి. అలాగే ఇంకా 5వ సంతానం అంటే ఆవిడ 12వ భావం వదిలేసి లగ్నమే తీసుకుంటాం.
ఇట్లా ఎంతమంది అయినా ఆ కుటుంబంలో బిడ్డలు పుట్టి ఉండండి. అప్పుడు వారి జాతకాన్ని మనము ఒక తండ్రి జాతకంలో గాని తల్లి జాతకంలో గాని ఆ గురువుగారు బిడ్డల ఓకే గురువుగారు కెరియర్ పరంగా ఆ, మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక వ్యక్తికి ఉమ్, రెండు కర్మలు లేదా 3 కర్మలు స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ విధంగా డిసైడ్ ఉమ్. చేస్తాం గురువుగారు? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్తాను ఒక్క నిమిషం గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు సరే. ఉమ్, ఒక్క నిమిషం గురువుగారు. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం చూస్తాం గురువుగారు. ఉమ్, అతని లగ్నం వచ్చి కృత్తిక 1లో ఉమ్. ఉంది. వినిపిస్తుందా? కొద్దిగా ఒకటంటే మేష లగ్నము. బాగా మేష లగ్నం. వినబడుతుంది. వాళ్ళని అడగండి వినబడుతుంది. వినిపిస్తుందా అండి అందరికీ? వీడియో ఆపేసి వినపడుతుంది సార్. ఓకే ఓకే. మేష లగ్నము. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ వస్తే హ్యాండ్ రైజ్ చేయండి, తర్వాత అన్మ్యూట్ చేసి మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. ఓకే. ఓకే. మేష లగ్నం గురువు గారు. మేష లగ్నము. ఓకే. సన్ వచ్చేసి మూన్ వచ్చేసి శ్రవణ 3 తీసుకున్నాడు గురువు గారు. మకర రాశి. మకర రాశి మళ్ళీ శ్రవణ 3 మేష తీసుకున్నాడు. లగ్నం. మేష లగ్నము. మేష లగ్నం. శుక్రకర్మ కుజకర్మ. శుక్రకర్మ కుజ. లగ్నాధిపతి కుజుడు. లగ్నాధిపతి కుజుడు వచ్చేసి గురువు గారు ధనిష్ట 4లో ఉన్నారు గురువు గారు. ధనిష్ట 4 అంటే కుంభ లగ్నంలో ఉన్నారు, కుంభభావంలో ఉన్నారు. అవును గురువు శనికర్మ. గారు. ఓకే. శనికర్. 3 గుర్తు పెట్టుకోవాలి. ఏమిటంటే కుజకర్మ, శుక్రకర్మ, శనికర్మ. ఓకే. తర్వాత 6వ భావాధిపతి వచ్చి కెరీర్ అంటే 6వ భావము, 6వ భావాధిపతి. అదే 6వ భావం వచ్చి 6వ భావం వచ్చి మెర్క్యూరీ. కన్యా. మెర్క్యూరీ అదే మెర్క్యూరీ. కన్యా. కన్యా మెర్క్యూరీ కాదు, మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే 6వ భావాధిపతి వచ్చి మెర్క్యూరీ. మెర్క్యూరీ ఆ భావాధిపతి చెప్తున్నారా? అవును గురువు. బుధుడు వచ్చేసి పూర్వభద్రలో ఉన్నాడు. పూర్వభద్ర 4లో ఉన్నాడు. వినిపిస్తోందా వాయిస్? మీనంలో ఉన్నారు. వినబడుతుందా? ఓకే వినిపిస్తుంది. నెట్ కొద్దిగా అన్స్టేబుల్ గా ఉంది ఈ రోజు. 12లో ఉన్నాడు గురువు గారు. మీనంలో ఉన్నాడు. మీనంలో ఏ నక్షత్రం చెప్పాలి కదా? మీనంలో వచ్చి పూర్వభద్రలో ఉన్నాడు గురువు గారు. పూర్వభద్ర. ఓకే. నెక్స్ట్ వచ్చి పదవ భావాధిపతి శని వచ్చి ఆశ్లేష 1లో ఉన్నాడు గురువు గారు. ఆశ్లేష 1 సూర్యకర్మ బలంగా తీసుకున్నాం. ఓకే. ఆశ్లేష 1లో ఉన్నారు. ఆశ్లేష 1 అనేది ఏమిటంటే 3 మరియు 6 భావాధిపతి యొక్క నక్షత్ర చార. అదే విధంగా పూర్వభద్ర అనేది ఏమిటంటే 9 మరియు 12 భావాధిపతి యొక్క నక్షత్ర చార, గురువు నక్షత్ర చారలో వెళ్ళి కూర్చున్నారు. సరే, ఇప్పుడు ఏం కావాలి? క్వశ్చన్ అడగండి. కెరియర్ అడిగినాను. కెరియర్ నేను అడిగింది ఏంటంటే అంటే ఒకరికి 2 కర్మలు ఉంటాయి గురువు గారు స్ట్రాంగ్ గా. ఇప్పుడు వీళ్ళకి 2 కర్మలు లేదు, ఒక కర్మే స్ట్రాంగ్ గా ఉంది. అదే నాకు ఎగ్జాంపుల్ జాతకం అడగమంటే ఒకటే ఉండేది, దొరికింది. ఇంకా సూర్యకర్మ కాబట్టి వాళ్ళు 4 ఆప్షన్లు ఏదైనా తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళొచ్చు, మెడిసిన్ కి వెళ్ళొచ్చు, పొలిటీషియన్ కి వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. దీంతో పాటు మనకి ఇక్కడ రాశిపై నక్షత్రం, లగ్న పాయింట్ పై నక్షత్రం, లగ్నాధిపతి పై నక్షత్రం ఏమైనా కనెక్ట్ అవుతుందని చూసుకుంటే అక్కడ శుక్రకర్మ ఉంది, తర్వాత వచ్చి శనికర్మ ఉంది, తర్వాత వచ్చి కుజకర్మ ఉంది. అంటే దాన్ని ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి ఎక్కడ కూర్చోన్నారు దాన్ని బట్టి చెప్పండి. లగ్నాధిపతి ఇప్పుడు 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఎవరైనా ఉన్నారా, లేదా 6వ భావాధిపతితో 10వ భావాధిపతితో ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం గురువు గారు. 6వ భావం కానీ 6వ భావంతో సన్ ఉన్నాడు గురువు గారు. సన్ వచ్చి మీనంలో సన్ ఉన్నాడు.
ఆరో అప్పుడు భావాధిపతి భావాధిపతితో బుధుడు సూర్యుడు సూర్యుడు బుధుడు కలిసి సూర్యుడు ఉన్నాడు. అవును గురువు గారు. బుధుడు సూర్యుడు. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? సూర్యుడు కూడా పూర్వభద్రలోనే ఉన్నాడు గురువు గారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ గా వచ్చి సూర్యకర్మి కనెక్ట్ అయిపోతుంది. ఓకే అట్లా ఓకే ఓకే. కొన్ని 3 జాతకాలు మన లైవ్ లో మీటింగ్ లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ కి తగినటువంటి జాతకం గాని ఉంటే నేను అక్కడ చెప్తాను ఎలాగా వాళ్ళకి 2-3 కర్మలు ఉన్నాయని. ఇప్పుడు మోస్ట్లీ ఏం చేస్తున్నామంటే మనము ఒక కెరీర్ గురించి చెప్పేటప్పుడు ఆ ప్రొఫెషన్ గురించి ఇలా చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే 6వ భావాధిపతి 10వ భావాధిపతిలో తీసుకుంటున్నాము. అవును 6వ గురువు. భావంలో కానీ 10వ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయో చూస్తున్నాము. అవును గురువు. అది ఏ భావాధిపతితో కనెక్ట్ అయిందో చూస్తున్నాం. ఇలాగ తీసుకుంటే మనం చెప్పొచ్చు. ఓకేనా? గురువు గారు. సార్ ఒక క్వశ్చన్ సార్. అడగండి. సార్ మీరు జాతకంలో తండ్రి ఏం జాబ్ చేస్తారు అని అడిగారు కదా సార్, దానికి బిడ్డ చూడమన్నారు. మీరు చెప్పింది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సార్. ఒక బిడ్డ జాతకంలో ఇంకో బిడ్డ జాతకంలో నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ మ్యాచ్ అయిండేది చెప్తాను సార్. మ్యాచ్ అయిండేది మీరు చెప్పినారు కదా, మ్యాచ్ అయింది వదిలేయండి. మ్యాచ్ కాంది అడగండి. మ్యాచ్ అయింది వదిలేయండి. మ్యాచ్ కాంది అడగండి చెప్తాను. మ్యాచ్ కాంతి చెప్తాను సార్. సరే సార్. మ్యాచ్ కాంతి వచ్చి 9లో శని లేడు సార్. అది వృషభం అవుతుంది సార్. లగ్నం వచ్చి కన్యా అయిందా? కాదు సార్, కన్యా లగ్నం. చెప్పండి. కన్యా లగ్నం సార్. కన్యా లగ్నం అన్నారు. బుధుడు ఎక్కడ ఉన్నారు? కుజుడు వచ్చి బుధుడు 4th లో ఉన్నారు సార్. బుధుడు ఎక్కడున్నాడు? కుజుడు కాదండి, లగ్నం వచ్చి కన్యా లగ్నం అయినప్పుడు లగ్నాధిపతి ఎక్కడున్నారు? లగ్నాధిపతి 10th లో ఉన్నారు సార్. ఓకే, 10th లో ఉన్నారు. ఏ నక్షత్రం మిథునలో ఉన్నారు. మిథునలో ఉన్నారు. నక్షత్రం చెప్పండి. బుధుడు ఉండే నక్షత్రం సార్. పునర్వసు 3 సార్, 3rd పాదం సార్. సరే, ఇప్పుడు మీకు అమ్మాయికి రెండవ భావం ఏది? శుక్రుడు ఎక్కడ ఉన్నారు? శుక్రుడు వచ్చి 11లో ఉన్నాడు సార్. అంటే కర్కాటకలో ఉన్నాడు. పుష్యమి 3వ. ఉండండి, ఒక ఓపిక పెట్టండి. రెండవ భావాధిపతి 11లో ఉంటే అది కుజకర్మ తీసుకోలేదా? ఓకే సార్. భావ కనెక్టివిటీ. ఓకే సార్. అందులో మీరు చెప్పారు కదా సార్. చెప్పండి సార్. నేను భావాలు కనెక్ట్ చేయాలి. భావాలు వచ్చి ఏం చేసినానంటే 2, 6, 11, 2, 6, 7 కనెక్ట్ చేశాను. సరే, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు రెండవ భావాధిపతి ఎక్కడ ఉన్నారు చెప్పండి? రెండవ భావాధిపతి 11లో పునర్వసు సారీ సార్, పుష్యమిలో 3వ పదంలో ఉన్నారు. పుష్యంలో ఉన్నారు. పుష్యం అనేది ఇప్పుడు మీ ఇంటాయన జాతకం తీసుకుందాం. పుష్యమి అనేది మీ ఇంటాయన జాతకానికి ఇప్పుడు రెండవ భావము 6వ భావం అనేది ఏమిటంటే మీ ఇంటాయనికి ప్రొఫెషన్ అని చెప్పాము. అప్పుడు మీ ఇంటాయన లగ్నం ఏది? 9వ భావం. ఆయనది కన్యా లగ్నమే సార్. మా ఆయనది కన్యా లగ్నమే. అది కాదు, అదే వదిలేండి. మీ అమ్మాయి జాతకంలో తీసుకోవాలి మనం. అప్పుడు వృషభం అవుతుంది. అప్పుడు ఇప్పుడు 3లో అంటే అతని లగ్నానికి 3వ భావంలో వెళ్ళి ఎవరు కూర్చున్నారంటే ఈ అమ్మాయి యొక్క 6వ భావాధిపతి కనెక్ట్ అయినారు. అది పుష్యంలో కనెక్ట్ అయినారు. ఉన్నాడు సార్. ఓకే. ఇప్పుడు వృషభానికి ఇప్పుడు అతని జాతకానికి మీరు అమ్మాయి జాతకంలో అయితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అతని జాతకంలోనే తీసుకుంటున్నాం మనం. ఓకేనా? వృషభం అనేది 9వ భావం. అప్పుడు 9వ భావానికి ముఖ్యంగా ఏ భావాలకి అధిపతిగా వస్తాడు? పుష్యమి అనేది ఎవరిది? శని అధీన నక్షత్రం. అవునా? ఓకేనా? శని అధీన నక్షత్రం అయినప్పుడు ఏ భావాలకి అధిపతి అయినా? ఏ భావాలకి అధిపతి? వృషభం నుండి లెక్కేయండి. వృషభము నుండి లెక్కేయండి. కర్కాటకలోనే కదా సార్ పుష్యమి అంటే? కాదమ్మా. వృషభము నుండి శని అని ఇల్లు ఏవి? మకరం, కుంభం అనేది ఏ? 2, 4, 5, 6, 7, 8, 9, 10 సార్.
9-10గా వస్తుంది. అంటే మకరము పదేవ భావాది చెప్పండి. పదేవ భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఇతని యొక్క 6వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నాడు. 6వ భావాధిపతి ఎవరు? ఈ అమ్మాయి జాతకంలో 2వ భావాధిపతి, మీ ఇంటి ఆయనకి 6వ భావాధిపతి. ఓకే అర్థమవుతుందా? సార్. అవుతుంది సార్. అలాగా 6-10 కనెక్టివిటీ వచ్చేసింది ఆడ. ఓకే సార్. 6వ భావాధిపతి ఎవరు? మీ అమ్మాయికి 6వ భావాధిపతి శనినే సార్. 6వ భావం కాదు. 6వ భావం ఏది? మీనం కదా. కాదు సార్. 6వ భావం వచ్చేది కుంభము కదా. కుంభానికి శని ఎక్కడ ఉన్నారు కూర్చొని? శని వృశ్చికలో ఉన్నాడు సార్. ఆ వృశ్చికంలో ఏ నక్షత్రంలో ఉన్నారు? వృశ్చికలో అడిగిలేదు వీళ్ళిద్దరు. అనురాధ 3వ నక్షత్రం, 3వ పాదం. అనురాధ కూడా ఏమిటి మళ్ళీ? అంతే సార్. శని అదే నక్షత్రమే కదా. కరెక్ట్ సార్. అప్పుడు అది కూడా 10వ భావం. అప్పుడు ఆయన వృత్తే కన్స్ట్రక్షన్ గా ఉండడం కానీ, రియల్ ఎస్టేట్ గా కానీ, ఇలాగ బిల్డర్ గా ఉండడం అనేది ఉంటుంది. 10వ భావం ఇది సార్ మీరు చెప్పినట్టు ఎప్పుడైనా ఒకసారి చేసింటారు అంటే అది కరెక్ట్ సార్. ఆయన చేసేది ఇన్సూరెన్స్ కంపెనీ సార్. ఇన్సూరెన్స్ అంటే అది వేరే వస్తుంది. దానికి నేను కాంబినేషన్ వేరే చెప్తాను. బట్ ఎప్పుడో ఒకసారి చేసినారన్న పాయింట్ కి నేను చెప్పాను సార్. చేస్తుంటే మాత్రం అది కనెక్ట్ అవుతుంది. చేసినారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొక డౌట్ సార్ ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు నా దాంట్లో నాది తులారాశి. తులారాశిలో లగ్నం వచ్చి వృశ్చిక లగ్నము, 7 వచ్చి వృషభం. మీ యొక్క వ్యక్తిగత జాతకాలని ఇక్కడ అడగండి. మీరు ఇప్పుడు జ్యోతిష్యులు కాదు సార్. మీరు చెప్పిన పాయింట్కే సార్. నాకు జాతకం ఏం చెప్పొద్దండి, జాతకం చెప్పొద్దు. మీరు చెప్పిన పాయింటే సార్, ఇంకేం అడగను. అది దానికి అట్లా టచ్ అవ్వదంటే వదిలేయండి సార్. నేను అనేది నా లగ్నము ఆయన స్పౌస్ ది నాది 7వది వచ్చి ఆయనకు లగ్నం అవుతుంది అన్నారు కదా. అది ఇప్పుడు నాది వృశ్చిక లగ్నము, ఆయనది వృషభ లగ్నం కావాలి కదా సార్. ఓకే, అది అయింటే కరెక్ట్ గా ఉండేదనా సార్? లేదు, అది రాంగ్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జనరల్ గా సాంప్రదాయ జ్యోతిష్యంలో అలాగే మీది వృశ్చికం అయితే ఆయన వృషభం ఉండాలి, ఆయన వృషభం ఆయన కన్య అయితే మీది మీనం ఉండాలి అనేసి అంటారు. అది కాదు. మనం ఏం చేస్తామంటే నక్షత్ర కర్మతో ఏ యొక్క భావాలు లగ్నాలుగా రాసులుగా వస్తాయో అది చూడాలి. ఓకే సార్. సరేనా? ఇది ఇంకా ఎందుకు సార్ పర్ఫెక్ట్ గా రావడం లేదు మాకి? చదువుతున్నాం సార్. రాత్రి పగలు అదే ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో వంట చేసేటప్పుడు కూడా అదే ఆలోచించా ఉండాలి. ఆలోచన ఉంటే వస్తుంది. ఏ పని చేసినప్పుడైనా కానీ మీ ఆశీర్వాదం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉండాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అడగండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గురువు గారు, ఎవరు అడగట్లేదు. వాళ్ళు అడగడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది లేండి. సబ్జెక్ట్ మీద తరవనెస్ రావాలి. ఓకే గురువు, మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ గురించి చూస్తానం అనుకోండి గురువు గారు. వచ్చే స్పౌస్ అంటే ఏ వృత్తి చేస్తుంది అని తెలుసుకోవచ్చా గురువు గారు? ఈజీగా తీసుకోవచ్చు. దానికే కదా మనం ఇంతకు ముందు కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో ఒకటి చదువుకుంటుంది, కానీ ఇప్పుడు ఎందుకు మ్యారేజెస్ అని లేట్ అవుతుంటాయంటే అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి అమ్మాయి జాతకంలో ఆప్షన్ ఏదైతే ఉందో అది తెలియదు వాళ్ళకి. ఎటువైపు ఏ యొక్క ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎతికితే త్వరగా వివాహం అవుతుందో తెలియకుండా కూడాను చాలా మందికి వివాహం లేట్ అవుతూ వస్తుంది. కానీ జనరల్ గా సాధారణ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ ఏం చర్చించరు. మీకు రాహు ఇలా ఉన్నాడు, కేతు ఇలా ఉన్నాడు, కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీకు లేట్ అవుతుందని చెప్తారు. కానీ డిఫాల్ట్ గానే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఒక చదివి ఉంటారు, ఆ చదువుకు తగినటువంటి వాళ్ళే రావాలని కోరుకుంటుంటారు. కానీ వారి జాతకంలో ఆప్షనే ఉండదు. ఆప్షనే లేనటువంటి విషయం గురించి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండి లేట్ చేసుకుంటారు. ఆ ఆప్షన్ మనం చెప్తాం, ఈ 2 ఆప్షన్లో ఉండి వస్తారు మీకు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళని మీరు క్యాప్చర్ చేయండి, సక్సెస్ గా ముందుకెళ్తారని చెప్తాం. ఇప్పుడు మీకు ఏదైనా ఒక డౌట్ అడిగితే అడగండి, సబ్జెక్ట్ పరంగా
ఎలాంటి ఒక జాతకం తీసుకొని కూడాను వీరికి ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక జాతకం తీసుకున్నా గానీ అతనికి వచ్చే ప్రొఫెషన్స్ వచ్చి మనం ఏమేం భావాలు చూడాలి గురువు గారు? అతనికి కాబోయే స్పౌస్ యొక్క ప్రొఫెషన్స్ కి ఓకే. ఇప్పుడు మన జాతకంలో మన ప్రొఫెషన్ తెలుసుకోవడానికి 6, 10 ఎట్లయితే చూస్తామో, అవును గురువు. ఆ అమ్మాయి 7 కాబట్టి ప్రథమ వివాహానికి మళ్ళీ రెండో వివాహానికి మళ్ళీ మారిపోతుంది. రెండో వివాహానికి మళ్ళీ మారిపోతుంది. రెండో వివాహానికి 2, 6 చూడాలి ఈ జాతకంలో. మొదటి వివాహానికి అయితే 4 మరియు 12 చూడాలి. 4, 12 చూడాలి. 4, 12 చూడాలి. 4వ భావము 4వ భావాధిపతి, 12వ భావం 12వ భావాధిపతి ఎవరితో ఎక్కడ కనెక్ట్ అయినారు, ఏ నక్షత్రాలు తీసుకున్నారు, ఏ గ్రహాల యొక్క సంబంధం కనబడతా ఉంది. దీన్ని బట్టి మనము వచ్చే వాళ్ళు ఇలాంటి ప్రొఫెషన్ లో ఉండి వస్తారని 2-3 ఆప్షన్లు ఇస్తాం. ఆ 2-3 ఆప్షన్ లో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గురువు గారు. ఎగ్జాంపుల్ గా ఏదైనా అడిగేదా గురువు గారు? అడగండి. ఇప్పుడు ఒక అతని లగ్నం వచ్చేసి కన్యా లగ్నం గురువు గారు. కన్యా లగ్నము. ఓకే. సరే, అవన్నీ అవుతాయి. ఇప్పుడు అతనికి వచ్చే స్పౌస్ కావాలి. స్పౌస్ వచ్చి లగ్నం తెలుసు, లగ్నం అన్ని తెలుసు కదా. 4th చెప్పేస్తాను గురువు గారు. 4th హౌస్ వచ్చి 4th లార్డ్ వచ్చి జూపిటర్ గురువు గారు. 4th లార్డ్ ఎవరున్నారు? మొదటి 4th లోనే ఉన్నాడు గురువు. 12th హౌస్ లో ఎవరున్నారు? 4th హౌస్ లో జూపిటర్ ఉన్నాడు గురువు గారు. 4th లార్డ్ జూపిటరే. ఓకే 4th లార్డ్ జూపిటర్ అక్కడే ఉన్నాడు. జూపిటర్ వచ్చి బుధకర్మ తీసుకున్నాడు గురువు గారు. పూర్వాషాఢలో ఉన్నారు. పూర్వాషాఢలో పూర్వాషాఢ అనేది ఏంటంటే 2, 9 భావాధిపతి యొక్క నక్షత్ర చారం. అవును గురువు గారు. 2, 9 యొక్క అంతే. స్ట్రాంగ్ కర్మ వచ్చేసి 2, 9 కనెక్ట్ అయింది. అవును గురువు గారు. 2, 9 కనెక్ట్ అయింది. అవును గురువు గారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 12th లార్డ్. 12th లార్డ్ వచ్చి మనకు సూర్యుడు గురువు గారు. 12th లార్డ్ వచ్చి సూర్యుడు వచ్చి లగ్నంలో ఉన్నాడు. నక్షత్రం వచ్చి హస్త ఉంది గురువు గారు. హస్త 2. ఆ నక్షత్రం హస్త కాబట్టి టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టీచింగ్ గానీ బ్యాంక్ సెక్టర్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా గవర్నమెంట్ ద్వారా కానీ ప్రయత్నం చేయొచ్చు. అంటే బుధుడు 2, 9 చెప్పండి గురువు గారు. 2, 9 కాంబినేషన్. 2, 9 అంటే 2 అనేది గురు కర్మ, 9 అనేది రాహు కర్మ. అవును గురువు గారు. ఆ తర్వాత 12వ భావాధిపతి 1లో ఉన్నారు. 1 అనేది ఇక్కడ ఏమిటంటే మళ్ళీ గురు కర్మ. అంటే 12వ భావాధిపతి వచ్చి మళ్ళీ గురు కర్మ తీసుకొని గురు కర్మ నక్షత్రంలో కూర్చున్నారు. అవును గురువు గారు. టీచింగ్ గానీ బ్యాంక్ సెక్టర్ గానీ డిఫెన్స్ లో గానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే అలాంటి స్పౌస్ వస్తుంది అని చెప్పచ్చు. అలాంటి స్పౌస్ వస్తారు బ్యాంక్ లో గానీ, ఆ తర్వాత వచ్చి డిఫెన్స్ లో గానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో గానీ, ఫినాన్స్ సెక్టర్ లో గానీ, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమె జాతకానికి 10వ భావాధిపతి 10లోనే ఉన్నాడు. ఉదాహరణకి 10వ భావాధిపతి 10లోనే ఉన్నాడు. అలాగే 6వ భావాధిపతి వెళ్ళి 6వ భావాధిపతి వెళ్ళి 12లో, 6వ భావాధిపతి వెళ్ళి ఇక్కడ ఆమె జాతకానికి 7లో ఉన్నాడు. 6వ భావాధిపతి వెళ్ళి 7లో ఉన్నాడు. 7 అనేది ఏం చెప్తుందంటే అక్కడ ముందు చెప్పినట్టుగా ఆ అమ్మాయి జాతకానికి 7 చంద్రకర్మ కూడా చెప్తుంది. కాకపోతే అది హస్త నక్షత్రంలో వెళ్ళి కూర్చునేది కాబట్టి గురుకర్మను మనం ఇస్తాం దాన్ని. ఓకేనా? ఇప్పుడు ఒక అతనికి హస్త అనేది ఏమిటంటే హస్త అనేది ఆ అమ్మాయి జాతకానికి 5వ భావాధిపతి యొక్క నక్షత్ర చార. అప్పుడు 5వ భావాధిపతి నక్షత్ర చార కాబట్టి ఒకవేళ టీచింగ్ గా ఉంటే పీఈటీ టీచర్ గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఓకే గురువు గారు. ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చి 2 కర్మలు ఉన్నాయి గురువు గారు. ఫర్ సపోజ్ కుజకర్మ ప్లస్ చంద్రకర్మ ఉందనుకోండి గురువు గారు. 2 స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అప్పుడు మనం ఏది తీసుకోవాలి? 2 కలిపి చంద్రకర్మ 2 స్ట్రాంగ్ గా ఉన్నాయంటే రెండింటికి సంబంధించిన రిలేటెడ్ గా తీసుకోవాలి.
ఇప్పుడు ఉదాహరణకి 6వ భావాధిపతి వెళ్ళి ఒకవేళ కుజకర్మ తీసుకున్నారు అనుకుందాం. అవును గురువు గారు. ఆ 10వ భావాధిపతి వెళ్ళి చంద్రకర్మ తీసుకున్నారు. అప్పుడు గ్రహాలు కూడా తీసుకోవాలి కదా. ఆ 6వ భావాధిపతి 10వ భావాధిపతి ఏం తీసుకున్నారు? గ్రహాలు. నేను ఊరికే లేదా ఎగ్జాంపుల్ 10వ భావంలో 10వ భావంలో కానీ 6వ భావంలో కానీ ఏ గ్రహాలు ఉన్నాయి? ఓకే. ఇప్పుడు 10వ భావంలో 6వ భావంలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఇలా ఉంటే ఓకే. వాళ్ళ గురుకర్మ సంబంధించిన వాటిని తీసుకుంటారు. అట్లా అంటే గ్రహానికి కూడా అక్కడ అవకాశం ఇస్తారు అట్లా. ఓకేనా? ఓకే. ఓకే గురువు గారు. డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికన్నా? సార్ కర్మ స్ట్రాంగ్ గా ఉండేది వీక్ గా ఉండేది ఎలా తెలుస్తుంది సార్? మీకు నేను ఒక ఇది పంపించాను కదమ్మా, వెబ్సైట్ లింక్. ఓపెన్ చేశారా మీరు అసలు? అదే ఆడియో క్లాసెస్ కదా సార్? కాదు, మీకు కరుంబు అనే ఒక వెబ్సైట్ ని లింక్ పంపించా. తెలియదు సార్ నాకు. అది నాకు అర్థం కాలేదు సార్. అది ఎలా చేయాలో ఏం ట్రై చేశాను. మీరు అడగాలి కదా, డౌట్ అడగాలి కదా. ఇప్పుడు నేను మోస్ట్లీ పెట్టింది ఎందుకు తెలుసా, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ పంపించాము, ఒక జాతకం వేసుకున్న తర్వాత దాంట్లో ఎలా చూడాలి మీరు అనేది మీరు ఎవరు అడగల. అంటే మీరు దాంట్లోకి వెళ్ళనే లేదు. వెళ్ళాను సార్. నాకు అది కదంపు అంటే తమిళ్ అనుకున్నా. తమిళ్ కాదు, ట్రై ఇంగ్లీష్ చేశాను. అని నాకు ఉంటుంది. ఇంగ్లీష్ పైన ఇంగ్లీష్ ఉంటుంది చూడు, ఇంగ్లీష్ నొక్కాల. నేను పైన తెలుగు ఆప్షన్ నొక్కాను ఇంగ్లీష్ సార్. ఉంటుంది. నాకు తెలుగు తెలుగు ఇప్పుడు నొక్కాను. ఇంకా నాకు ఇంకా అప్డేట్ కాలేదు. ఇంగ్లీష్ నొక్కాల. ఇంగ్లీష్ నొక్కితే ఓపెన్ సరే అయిపోతుంది. అప్పుడు వెరీ సరే స్ట్రాంగ్ సార్. కర్మ ఎవరికింది, స్ట్రాంగ్ కర్మ ఏమిటి, లో కర్మ ఏమిటి, మీడియం కర్మ ఏమిటి, భావా కర్మ ఏమిటి, ఆ తర్వాత వచ్చి డిగ్రీలు మనం ఇచ్చినప్పుడు దానికి కర్మ ఏమిటి అన్ని ఇచ్చాం. దాదాపు మీకు దాని గురించి ఒక వీడియో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశానే. అంటే దాంట్లో లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో వెళ్తే తెలుస్తుంది సార్. అది తెలిసినప్పుడు మీకు వస్తాయి డౌట్స్, 100 వస్తాయి. కానీ ఎవరు అడగలేదంటే మీరు ఎవరు వెళ్ళలేదని దాంట్లో. నాకు వెళ్ళలేకపోయినాను సార్. ట్రై చేశాను. డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క వెబ్సైట్ అది. ఇంతవరకు ఎక్కడ లేదు. మన టీం రెడీ చేసింది కాబట్టి మీకు అందించినాం. దాన్ని యూజ్ చేసుకుని ఈజీగా చెప్పేవచ్చు ఎవరికైనా జాతకాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. సరే సార్, ఈ రోజు మీరు ట్రై ఎంతవరకు చేస్తాను. యూజ్ చేస్తున్నారు అని చూడండి. అప్పుడు నేను తెలుస్తుంది దేనికి మనం వెరీ స్ట్రాంగ్ కర్మ దేనికి ఇచ్చాము, తర్వాత స్ట్రాంగ్ కర్మ ఏది, దేన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఎక్కడ రాహు కర్మ కనెక్ట్, అవన్నీ నీట్ గా రౌండ్ చేసి ఉంటే కలర్స్ కూడా ఇచ్చి ఉంటాం దాన్ని. చూడండి ఒకసారి. సరేనా? చూస్తాను సార్, చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఓకే గురువు గారు. ఎవరు అదే అడగండి. కరుంబు అనే వెబ్సైట్ ని ఎలా యూజ్ చేస్తున్నారని అడగండి. ఆన్లైన్ లో ఉండే వాళ్ళు గురువు గారు ఒక లింక్ పెట్టారు కదా వెబ్సైట్ లింక్, అది యూజ్ చేస్తున్నారా ఎవరన్నా? వినిపిస్తుందా నేను మాట్లాడేది జూమ్ లైవ్ లో ఉండే వాళ్ళకి? అయితే ఆడియోసేనా ఇంకా వేరే ఉంది? ఒక లింక్ వచ్చింది మాకైతే. మరి కాదండి, వెబ్సైట్ లింక్ ఒకటి పెట్టామండి. ఈ వెబ్సైట్ లో వెళ్ళి మీకు తెలియదులేండి. ఓల్డ్ సార్ ఇంకొకసారి పెడతారా సార్ అది? పెట్టమ్మా, వాళ్ళకి లింక్ పెట్టండి, ఇప్పుడే లింక్ పెట్టండి. ఓకే ఓకే పెడతానండి గ్రూప్ లో. సార్ ఇంకొకసారి పెట్టండి సార్ ప్లీజ్. అదే పెడతాను. వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, పెడతాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అడగండి. ఒక్క నిమిషం. జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి, అడిగితే మీకు తెలుస్తుంది విషయాలు. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. ఉన్నారా లేదో కూడా తెలియదు. అసలు వీళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియట్లేదే. లింక్ చూసినారా అంటే కూడా ఒక్కరు సమాధానం ఇవ్వలేదు. అసలు నీకు కనబడట్లేదు వాళ్ళు మనుషులు, పర్సన్స్ ఉన్నారు కానీ ఓకే, వాళ్ళకి ఏమన్నా సిస్టమ్ కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడే వచ్చిందండి గురుగారు, ఇప్పుడే వచ్చింది లింక్. లింక్ అయితే వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి
అయితే ఈ రోజున జాయిన్ వాళ్ళు, మొన్న జాయిన్ వాళ్ళకైతే అది తెలియదండి సబ్జెక్ట్. కొంచెం తర్ఫీదు అయిన తర్వాత ఓపెన్ చేయండి. సరే ఓపెన్ చేసి చూడండి, మీకు తెలిస్తే అర్థం చేస్తారు. సబ్జెక్ట్ కొద్ది ఓకే తెలియాలి. ఓకే. ఓకేనా? చాలా మందే వచ్చినారు కానీ ఎవరు మాట్లాడట్లేదా? సరేలేండి. వాళ్ళు అది లింక్ వచ్చిందంటనా? లింక్ ఓపెన్ అయిందంట? లింక్ అందరికి వచ్చిందా అండి? ఓపెన్ అయిందా? అది ఓపెన్ చేశారా? పేర్లు చెప్పండి నాకు పేర్లు చెప్పండి నాకు. ఎవరెవరు ఆ, చదవండి ఒకసారి. వచ్చిందండి. ఒకరు వచ్చి అఖిల్. సార్ ఓకే. వచ్చింది సార్, నేను ట్రై చేస్తాను. మళ్ళీ అఖిల్ వచ్చారా? సరే ఓకే. ఓకే. నెక్స్ట్ ఆ, రవి నర్వా అని వచ్చింది. రవి రవి వర్మ వచ్చారా? ఓకే. నెక్స్ట్ వర్మనా? ఎస్కే అని వచ్చింది. ఓకే. వరలక్ష్మి, తర్వాత వినూత సురేష్ అని వచ్చింది. ఇంకెవరో ఓకే. వెళ్ళిపోయినారు ఇద్దరు ఇప్పుడు. సరే. ఉన్నీళ్ళండి. ఓకే. ఓకే. అడగమని చెప్పాలి, వాళ్ళు అడిగితే కదా. ఉండే వాళ్ళు క్వశ్చన్స్ అడగండి, మీది చిన్న డౌట్ అయినా అడగండి. మీరు డౌట్లు అడుగుతా ఉంటే నేను చెప్తాను ఆన్సర్స్ అన్నిటికీ. ఎంతసేపు నేనే క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఎవరికి డౌట్స్ లేదా? లింక్ వచ్చిందా అంటే సమాధానం లేదు. వెబ్సైట్ ఓపెన్ చేశారా అంటే సమాధానం లేదు. లింక్ వచ్చింది సార్, వెబ్సైట్ ఓపెన్ చేశాను సార్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడే దాంట్లో ఓపెన్ చేశారా? తెలుగులో ఇంతకు ముందు వస్తుంది సార్. ఇంకా ముందు చేయలేదు సార్, నాకు తెలియలేదు సార్. అయ్యే అబ్బా, ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా రోజులు అయింది పంపించి. అవును సార్. చేయండి, చేసి దాంతో మీరు నేర్చుకున్నవన్నీ ఉంటాయండి. మీరు ఇంతవరకు ఏమైతే నేర్చుకున్న 350 లెసన్స్ సంబంధమైనవన్నీ ఉంటాయి అందులో. అంతెందుకు మనం చెప్పుకోబోయే ఇంకా ఒక 150 ఎన్నో లెసన్స్ వస్తాయి ఇంకా కూడా. ఆ 150 మొత్తం కంప్లీట్ సిలబస్, దాదాపు 1200 రూల్స్ అందులో ఉన్నాయి. మీరు కానీ చూడగలిగితే మేము ఫాలో అవ్వగలుగుతామా సార్? చాలా హ్యాపీగా వచ్చు. అయితే మీరు డౌట్స్ అడగల. మీరు ఇప్పుడు ఈ లైవ్ జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత ఒకరే అడుగుతున్నారు, ఇద్దరు అడుగుతున్నారు, కానీ మన దగ్గర దాదాపు ఒక 53 మంది 54 మంది ఉన్నారు జస్ట్ మన వాట్సాప్ గ్రూప్ లోనే. మరి మిగిలిన వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ వచ్చా? లేకపోతే ఇప్పుడు ఒక గురువుగా పేరు రావాలంటే శిష్యులు మంచి వాళ్ళగా తయారవ్వాలి. మరి మీరు ఎందుకు తయారవట్లేదు? అప్పుడు మేము చెప్పించి కూడా ఏం యూజ్ లేదు కదా. కాబట్టి మీరు అడిగితే మేము షైన్ అవుతాం. ఓకే, మన బిడ్డలు బాగా నేర్చుకుంటున్నారని మాకు హ్యాపీగా ఉంటుంది. సబ్జెక్ట్ తర అవ్వలేదు సార్, అందుకనే అడగలేకపోతున్నాను. అడగండి, ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం అయిపోతుంది అనుకుంటాను. హలో, పోయినసారి జూమ్ లో కూడా నేనే అడిగాను, ఈసారి అన్న అడుగుతారనుకుంటే ఎవరు అడగలేదు. అడుగుతారులే, నువ్వు అడిగేది కరెక్ట్ గా ఉందంటా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఛాన్స్ ఉంది అడగడానికి, అడగాల. ఇప్పుడు అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వచ్చి ఇది లవ్ మ్యారేజ్ అవుతుందా అయ్యే ప్రాప్తం ఉందా అని అడుగుతా అన్నారు. దానికి చెప్తారా గురువు గారు ఏమన్నా? అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా కూడాను జ్యోతిష్యులు కలిసేది ఏంటంటే, మాకు ఇలాగా అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రేమించే వాళ్ళు జాతకాలకి వైపు వెళ్ళకూడదు. ఒకవేళ మన దగ్గరికి వచ్చేవాళ్ళు నువ్వు జాతకం చూస్తారు, మీరు చూసిన తర్వాత ఒకవేళ ఆ ప్రాప్తం లేదన్నంత మాత్రాన మేము 3 సంవత్సరాలుగా బాగా హ్యాపీగా ఉన్నామండి, డేటింగ్ చేసాము, తిరిగాము, పట్టాము, అన్ని చేసాము, మరి ఇప్పుడు మీ జాతకంలో ప్రాప్తం లేదని చెప్తే మీరేమైనా విడిపోతారని అడగండి ఒక క్వశ్చన్. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే మేము విడిపోమంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు మన దగ్గర జాతకాలు తెచ్చుకోవాలి? వేస్ట్ కదా. అయితే మన సబ్జెక్ట్ తెలుసుకోవడానికి కావాల్సి ఇది చేయొచ్చు. జనరల్ గా జ్యోతిష్యుల దగ్గరికి ఇలాంటి యాంగ్జైటీ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏమిటంటే, మేము ప్రేమించుకుంటున్నాము 3-4 సంవత్సరాలుగా, మాకు వివాహం ఊరికి వెళ్తుందా అని అడుగుతుంటారు. ఇక్కడ దీనికి 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వస్తాయి. ఒకరి జాతకంలో ఉంటుంది ఏమని,
ప్రేమించవచ్చు, ప్రేమించి వివాహం చేసుకునే అవకాశం ఇస్తుంది అనుకుందాం. అలాగే ఆపోనెంట్ జాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ లేకపోతే అది వివాహం వరకు వెళ్ళదు. మధ్యలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనేసి చెడిపోతుంది. ఒకవేళ ఇద్దరి జాతకాలను చూడాలి. ఒక జాతకాన్ని చూసేసి అవునండి నీకు హ్యాపీగా మీరు లవ్ మ్యారేజ్కి వెళ్ళొచ్చు అనే దానికి లేదు. ఎందుకంటే ఎదుటి వారి జాతకంలో కూడా అలాంటి లవ్ మ్యారేజ్ కాంబినేషన్ ఉండాలి. అది ఒకటి. రెండోది ఏమిటంటే ఒకవేళ ఉన్నా అది వీళ్ళు జస్ట్ అరేంజ్ మ్యారేజ్కి వెళ్తుందా లేదా సొంతంలో లవ్ చేసుకుంటుంటారు చాలా మంది. మనం చెప్పుకోవాలి ఇంతవరకు ఆ సబ్జెక్ట్ 2, 9, 11 కాంబినేషన్. ఒక జాతకంలో 2, 9, 11 కాంబినేషన్ ఉండి బాగా వినండి. చెప్పండి. ఇంకా లెసన్ మీకు చెప్పలేదు. ఇంకా దాని గురించి నేను ఆడియోలో కూడా చెప్పలేదు. ఈరోజు మీకు ముందుగానే అడ్వాన్స్ గా చెప్తున్నాను. అదేంటంటే 2, 9, 11 కాంబినేషన్ ఉంది. అంటే కాంబినేషన్ అంటే తెలుసు కదా, దృష్టిలు కావచ్చు, కలయికలు కావచ్చు, ఇట్లాంటి కాంబినేషన్ ఉంది. ఇద్దరిలో కూడాను లవ్ చేసుకునే అవకాశం 1, 4, 7, 10 కాంబినేషన్ ఉంటే వాళ్ళిద్దరు సొంతంలోనే ప్రేమించుకుంటారు. సొంతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి, ఆ అత్త కూతురును పెళ్లి చేసుకోవడం, మామ కొడుకును పెళ్లి చేసుకోవడం ఇట్లా జరుగుతుంటాయి. కానీ వాళ్ళు ముందే ఆల్రెడీ ప్రేమించుకునేసి సైలెంట్ గా ఉంటారు. అప్పుడు ఇతని జాతకంలోను ఈ అమ్మాయి జాతకంలో 1, 4, 7, 10 వరకే మీరు చూశారు. అవును గురువు గారు. ఇంతవరకు మనం చూసింది 1, 4, 7, 10 కాంబినేషన్ ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా పర్మిషన్ ఇస్తుందని చెప్పాం. బుధకర్మ దాంతో పాటు బుధ కర్మ కనెక్ట్ అవ్వాలని చెప్పాం. ఇప్పుడు లేటెస్ట్ గా మనం అప్డేట్ చేసిన ఒక విషయం ఈ రోజు మనము ఈ యొక్క జూమ్ మీటింగ్ లో చెప్పుకుంటున్నాం. అదేంటంటే సొంతంలో పెళ్లి అవ్వాలి అంటాం. ఓకే, సొంతంలో పెళ్లి అవ్వాలంటే ఈ కాంబినేషన్ సరిపోతుంది. 1, 4, 7, 10 కాంబినేషన్ సరిపోతుంది. సొంతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, అది ప్రేమించిన తర్వాత పెళ్లి వరకు వెళ్ళాలి అన్నప్పుడు 2, 9, 11 కాంబినేషన్ కూడా కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సొంతములో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటారు. ఇద్దరు జాతకాల్లో కూడాను 1, 4, 7, 10 కాంబినేషన్ ఉంటుంది. బుధకర్మ ఉంటుంది. ఉండి ఒకవేళ అది సొంతంలో ప్రేమించుకొని సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదన్న దానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒకరికి బుధకర్మ ఉండకపోవచ్చు. 1, 4, 7, 10 కాంబినేషన్ ఉండి ఒక అతనికి బుధకర్మ ఉంది, కానీ ఆమెకి బుధకర్మ లేదు. అప్పుడు అక్కడ మ్యారేజ్ జరగదు. మ్యారేజ్ జరిగే అవకాశం ఉండదు. అది ఒకటి అయిపోయింది. లేదంటే ఇద్దరికి బుధకర్మ ఉంది, 1, 4, 7, 10 కాంబినేషన్ లేదు, మ్యారేజ్ జరగదు. ఇది ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కాంబినేషన్ లో 1, 4, 7, 10 కాంబినేషన్ ఇద్దరిలో ఉండాలి, బుధకర్మ ఉండాలి, మ్యారేజ్కి వెళ్తారు. అయితే అది సొంతంలోనే మ్యారేజ్ అంటే 2, 9, 11 కాంబినేషన్ ఉండాలి. ఇట్లా మనం తీసుకున్నాం. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ పక్క. 2, 9, 11 అన్నారు కదా గురువు గారు, దానికి ఏమన్నా కర్మ ఏమన్నా సంబంధం ఉంటుందా? కర్మ ఏముంది అక్కడ మెయిన్ గా? ఈ బుధకర్మే దానికి బుధకర్మే దానికి కనెక్ట్ అయ్యింది. లవ్ అంటే బుధకర్మ. ఓకే గురువు గారు. ఓకేనా? ఒక 5 minutes ఉంది. 5 minutes లో సెషన్ ఎండ్ అవుతుంది. మీకు ఏదన్నా ఇంకా ఎవరన్నా క్వశ్చన్ అడిగి తెలుసుకోవాలంటే అడగండి. లేదు అనుకోండి, ఇప్పుడు మీరు యాక్టివ్ గా ఉండగలిగితే మనం ఇంకొక సెషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎవరు యాక్టివ్ గా లేదు, నేనే అడుగుతాను పోయినసారి కూడా. అంతే. వాళ్ళకి చేయాలి. చెప్పండి అడగండి. మీరు చెప్పారు కదండి, ఉత్తర నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే మంచిది కాదని చెప్పారు కదా. ఇందులో మనం లగ్నం పడిన నక్షత్రం, లగ్నాధిపతి గాని చంద్రుడు గాని ఉంటే వీళ్ళని చేసుకోకూడదు అని చెప్పారు కదండి సార్. ఇందులో ఏది మెయిన్ గా తీసుకోవాలండి? మెయిన్ ఏం లేదు, మూడిట్లో ఏది కనెక్ట్ అయినా గానీ అంతే ప్రభావం. అంటే దీనికి ఇప్పుడు ఈ మూడిట్లో రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక జాతకం మీ దగ్గరికి వచ్చింది. ఆ జాతకం వచ్చినప్పుడు మీరు అబ్బాయికో లేదా అమ్మాయికో మనం మ్యాచ్ చేయాలి. అప్పుడు అపోనెంట్ జాతకంలో అయితే 3 విషయాలు చూడాలి. రాశి, లగ్నము, లగ్నాధిపతి చూడాలి. ఈ మొదట వచ్చిన A1 జాతకంలో అయితే మాత్రము రాశి, లగ్నం మాత్రమే చూడాలి. ఇది ఒకటి. లేదా అటువైపు నుండి చూసినప్పుడు ఇటువైపు 3 చూడాలి. ఇది మనం తెలుసుకోవాలి ముందు. ఓకేనా? AB అనుకుంది.
ఏబి అంటే ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు బి మనకి ఇప్పుడు వచ్చే జాతకం ఏకి రాబోతుంది, అంటే ఏ దగ్గరికి బి రాబోతుంది. అప్పుడు ఏలో మనం చూడాల్సింది ఏంటంటే రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రమే. బిలో అయితే రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం చూడాలి. ఇప్పుడు బి అక్కడ ఉంది, ఏ పోతుంది అనుకోండి. అంటే నా దగ్గరికి ఒక జాతకం వచ్చిందండి. ఆ అబ్బాయిది వచ్చేటప్పటికి ఈ లగ్నం అయింది. ఈ అబ్బాయిది వచ్చేటప్పటికి ఉత్తరా నక్షత్రం అయిందండి. అమ్మాయిది వచ్చేటప్పటికి లగ్నాధిపతి ఆశ్లేషలోనే ఉన్నాడు, చంద్రుడు కూడా ఆశ్లేషలోనే ఉన్నాడండి. అంటే వీళ్ళిద్దరికి మ్యాచ్ చేయకూడదని చెప్పాను. మ్యారేజ్ పనికిరాదు. అంతేనండి, అది నేను అదే చెప్పానండి, మీరు చెప్పిన దాన్ని బట్టే చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఎడన తంటాలు పడిన మన ట్రెడిషనల్ అష్టాల దగ్గరికి పోతారు, వాళ్ళు లెక్కేస్తారు. అబ్బాయి ఉత్తరానా అబ్బాయి ఉత్తరండి, కన్యా రాశి అండి. అబ్బాయి ఉత్తరాన్ని లెక్కేస్తారు. ఏమంటే ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్షు, పుష్యమి, ఆశ్లేష అంటారు. అంటే అక్కడ ఆశ్లేషతో ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అది ఏమిటి, తారాబలం ఏమిటి, అది క్షేమతారగా ఉందా, ఇలాంటివి చూసి ఓకే బాగానే ఉందండి, ఇది అలాగే చెప్పారండి అని చెప్పేస్తారు. మనకు అవసరం లేదు దాని గురించి. ఓకేనా? ఓకే సార్. అలాగే అడగాల. మీ పేరేంటి? అఖిల్ అండి. అఖిల్ అడిగినట్టుగా అడగండి మీరు కూడా, మిగిలిన వాళ్ళు కూడా. ఓకేనా? ఓకే, సంతోషం. ఇంకా 2 minutes ఉంది, సెషన్ అనేది ఎండ్ అవుతుంది. గురువు గారు ఇంతకు ముందు 2911 అన్నారు కదా, అది 2 జాతకాల్లో చూడాలా? 2 జాతకాల్లో ఉండాలా. ఓకే. సొంతంలో కూడా, అది కూడా అంతే. ఓకే. 2 జాతకాల్లో 2911 ఉంటే సొంతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓకే, అంటే ఓకే, ఇద్దరు జాతకాల్లో, ఇద్దరు స్పౌస్ జాతకాల్లో 29 అంటే 147 సొంతం అన్నమాట. దగ్గర వెరీ వెరీ నియర్ రిలేషన్. అలాగా. ఓకేనా? ఈరోజు సెషన్ కంప్లీట్ అవుతుందా? అయిపోతుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాలంటే ప్రిపేర్ అవ్వాలి బా. నేను చెప్తాను. హలో, మన స్టూడెంట్స్ గా ఉన్నటువంటి వారందరికీ ఏమిటంటే మీకు చెప్పే విషయము, జూమ్ మీటింగ్ కి వచ్చే మునిపే మనం ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి కనీసం ఒక్క క్వశ్చన్ అడగడానికి ప్రయత్నం చేయండి. అలా అడిగినప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ తో పాటు మా దగ్గర నుండి ఇంకా అమితమైనటువంటి విషయాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ముందు మీరు తెలుసుకొని చేయగలరని ఆశిస్తున్నాను. ఓకేనండి. ఓకే గురువు గారు, సెషన్ ఎండ్ చేసేస్తాను, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. మంచిది.